బొమ్మల కథలు. అనగనగా ఒకానొక పల్లెటూరు. దాని పేరు శాంతిపురం. ఆ ఊర్లో ప్రజలంతా చాలా కష్టపడి పనిచేసేవారు. కాని వారి కష్టానికి తగిన ఫలితం దొరికేది కాదు. ఎందుకంటే ఆ ఊరికి జమీందారుగా నరసింహుడు ఉండేవాడు. అతను పేరుకు నరసింహుడే కాని అతనికి కరుణ, దయ అనేవి ఏమాత్రం లేవు. అతని అత్యాశకు అంతులేదు. గ్రామ ప్రజల్ని మోసం చేయడం, వారి భూముల్ని లాక్కోవడం అతనికి సరదా. అదే ఊర్లో రామయ్య అనే ఒక వృద్ధుడుండేవాడు. రామయ్య చాలా తెలివైనవాడు, నిజాయితీపరుడు. అతను గ్రామ ప్రజల కష్టాల్ని చూసి చాలా బాధపడేవాడు. ఆ ఊర్లోనే సోమయ్య అనే ఒక యువకుడు ఉండేవాడు. సోమయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు. కాని జమీందారు మోసాలకు అతను కూడా బలైపోయాడు. ఒకరోజు జమీందారు నరసింహుడు తన పెద్ద భవనంలో కూర్చొని ఉన్నాడు. అతను తన చుట్టూ ఉన్న పనివాళ్లతో ఆనందంగా మాట్లాడుతున్నాడు. అప్పుడే గ్రామ ప్రజలు కొందరు అతని దగ్గరకొచ్చారు. వారిలో సోమయ్య కూడా ఉన్నాడు. వారి ముఖాలు కరువు, కష్టం వల్ల వాడిపోయున్నాయి. వారంతా దయనీయమైన స్థితిలో ఉన్నారు. జమీందారు గారు, ఈ సంవత్సరం మా పంటలు వర్షం లేక ఎండిపోయాయి. నదిలో కూడా నీళ్లు లేవు. పొలాలకు నీళ్లు పెట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకేదైనా సహాయం చేయగలరా? మా భూములు బీటలు వారి మా కళ్ళు ఆశతో మీ వైపు చూస్తున్నాయి. అబ్బో సోమయ్య, నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావయ్యా. నేను మీ కష్టాన్ని చూసి బాధపడుతున్నాను. నా కళ్లల్లో కూడా మీ కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ కష్టాన్ని తొలగించడానికి నా దగ్గర ఒక గొప్ప పథకం ఉంది. మీరు దాన్ని నమ్మగలరా? గ్రామస్తులంతా ఆశ్చర్యంగా కళ్లలో ఆశతో ఇలా అంటారు. ఏంటి జమీందారు గారు, మీరు మాకు సహాయం చేస్తారా? మీరు మా దేవుడు. అవును, నేనీ ఊర్లో ఒక పెద్ద కాలువని తవ్విస్తాను. దానివల్ల నదిలోని నీళ్లు పొలాలకు చేరుతాయి. మీ పంటలు పచ్చగా పెరుగుతాయి. మీ కష్టం తీరుతుంది. మీరు ఆనందంగా ఉంటారు. ఈ కాలువ నా ఖర్చుతో నిర్మించబడినందున ఇది నా పెద్ద మనసుకి ఒక చిన్న ఉదాహరణ. సోమయ్య ఆనందంగా కళ్ళలో ఆశ మెరుస్తూ ఇలా అంటాడు. నిజంగానేనా జమీందారు గారు? మీరు మాకు ఇంత సహాయం చేస్తారా? మీకేమివ్వాలి? నరసింహుడు నవ్వుతూ, నాకేమీ వద్దయ్యా. నేనీ ఊరి ప్రజల కష్టాల్ని చూసి బాధపడుతున్నాను. ఇది నా ధర్మం. కానీ నేనీ కాలువను తవ్వించడానికి లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. దాన్ని నేనప్పుగా తీసుకొని మీకోసం ఈ పని చేస్తాను. దానికి మీరొక చిన్న మొత్తాన్ని నాకు తిరిగివ్వాలి. అది మీ పంటలు పండిన తర్వాత ఇస్తే సరిపోతుంది. ఆ మొత్తం చాలా చిన్నది, కేవలం నా ఖర్చులకు మాత్రమే. గ్రామస్తులు ఆనందంగా కృతజ్ఞతతో ఇలా అంటారు. మీరు చెప్పినట్టే మేమిస్తామండి. మీరు మాకు సహాయం చేస్తే చాలు. మేం మీకు మా ప్రాణాలు కూడా ఇస్తాం. మీరు మా పాలిటి దేవుడు అని గ్రామ ప్రజలు చాలా ఆనందపడ్డారు. వారు జమీందారు నరసింహుణ్ణి పొగుడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాని రామయ్య ఆ మాటలు విని ఆలోచించాడు. అతనికి ఏదో అనుమానం కలిగింది. రామయ్య తన మనసులో ఇలా అనుకున్నాడు. నరసింహుడు ఇంత మంచివాడా? అతని అత్యాశ అతన్ని ఎప్పుడూ నిద్రపోనివ్వదు. ఈ కాలువ పథకం వెనుక ఏదో మోసం ఉంది. నేనీ విషయాన్ని గ్రామ ప్రజలకు చెప్పాలి. అతడి మాటలు మంచులా కరిగేవి, నమ్మలేనివి. రామయ్య వెంటనే సోమయ్యను కలిశాడు. సోమయ్య, నువ్వు జమీందారు మాటలు నమ్మకు. అతను నీకు సహాయం చేయడు. అతని పద్ధతి మోసం మాత్రమే. ఈ కాలువ పథకం వెనుక ఏదో మోసం ఉంది. అదేమిటో నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఆ పథకం యొక్క రికార్డులను చూడాలి. అతన్ని కష్టాన్ని దొంగిలించడానికి చూస్తున్నాడు, చూసుకో. సోమయ్య ఆశ్చర్యంగా గొంతులో భయంతో ఇలా అన్నాడు. రామయ్య బాబు, మీరెందుకిలా మాట్లాడుతున్నారు? జమీందారు గారు మాకు సహాయం చేస్తా అని చెప్పారు. నేను ఆయన్ని నమ్ముతున్నాను. మీరెందుకిలా చేస్తున్నారు? మీరు మా సంతోషాన్ని చూసి బాధపడుతున్నారా? నేను నీ సంతోషాన్ని చూసి బాధపడటం లేదయ్యా. నేను నీకు నిజం చెబుతున్నాను. నరసింహుడు చాలా తెలివైనవాడు.
అతను మాటలతో మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. అతను మీకు సహాయం చేయడు. అతను మీ కష్టాన్ని ఉపయోగించుకుని ధనవంతుడు కావాలని చూస్తున్నాడు. అతని పన్నాగం చాలా పెద్దది. సోమయ్య కోపంగా కళ్ళెర్రగా చేసుకుని ఇలా అంటాడు. రామయ్య బాబు, మీరు చాలా అనుమానంగా ప్రవర్తిస్తున్నారు. నేను జమీందారు గారితో మాట్లాడతాను. ఆయన నా మాట వింటారు. ఆయన నా కష్టాన్ని అర్థం చేసుకుంటారు. ఆయన చాలా మంచి మనిషి. సోమయ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య సోమయ్య తన మాట వినిపించుకోలేదని చాలా బాధపడ్డాడు. జమీందారు నరసింహుడు చెప్పినట్లుగా కాలువ తవ్వకం మొదలైంది. పని చాలా వేగంగా సాగింది. గ్రామ ప్రజలందరూ తమ పొలాల్లో కాలువ తవ్వించడానికి సహకరించారు. సోమయ్య కూడా చాలా కష్టపడి పనిచేశాడు. కాలువ పూర్తయ్యే సమయానికి వర్షం పడింది. నదిలో నీళ్లు పెరిగాయి. నరసింహుడు వెంటనే కాలువలోకి నీళ్లు వదిలాడు. పొలాలకు నీళ్లొచ్చాయి. ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. తమ కష్టాలు తీరాయని నమ్మారు. పంటలు పండిన తర్వాత జమీందారు నరసింహుడు గ్రామ ప్రజలందర్నీ తన భవనానికి పిలిచాడు. ప్రియమైన ప్రజలారా, మీరు చాలా కష్టపడ్డారు. మీ కష్టానికి ఫలితం దక్కింది. ఇప్పుడు మీరు నాకు ఆ అప్పును తిరిగివ్వాలి. నేను చాలా కష్టపడి కాలువను తవ్వించాను. దాన్ని నేను మీకోసం చేశాను. ప్రజలు చాలా సంతోషంగా తమ పంటలో సగం భాగాన్ని జమీందార్కిచ్చారు. కాని జమీందారు నరసింహుడు అది చూసి నవ్వాడు. ఇది సరిపోదు. మీరు నాకు చాలా తక్కువ ఇచ్చారు. మీరు నాకు ఒక చిన్న భాగాన్ని మాత్రమే ఇచ్చారు. నేను ఈ కాలువని తవ్వించడానికి చాలా డబ్బు ఖర్చు చేశాను. మీరు నాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి. సోమయ్య ఆశ్చర్యంగా కళ్ళలో భయంతో ఇలా అన్నాడు. కానీ జమీందార్ గారు, మేం మీకు సగం పంటనిచ్చామండి. మీరు చెప్పినట్టే మేం చేశాం. మీరు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అవునయ్యా, కానీ మీరు నాకు చాలా తక్కువ ఇచ్చారు. మీరు నాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి. లేకపోతే నేను మీ పొలాల్ని లాక్కుంటాను. గుర్తుంచుకోండి, నేను మీ ఆస్తికి యజమానిని. గ్రామ ప్రజలందరూ చాలా బాధపడ్డారు. వారి పంట మొత్తం జమీందారుకిచ్చినా అతడు ఇంకా అత్యాశతో అడుగుతున్నాడు. రామయ్య చెప్పిన మాటలు వారికి గుర్తుకొచ్చాయి. సోమయ్య రామయ్య దగ్గరికి పరిగెత్తాడు. రామయ్య బాబు, మీరు చెప్పింది నిజం. జమీందారు నరసింహుడు మమ్మల్ని మోసం చేశాడు. అతను మా పంటను మొత్తం లాక్కుంటున్నాడు. మేమిప్పుడు ఏం చేయాలి? మాకెటువంటి సహాయం లేదు. ఏం చేయాలో మీరే మాకు చెప్పాలి. సోమయ్య, నేను నీకు ముందే చెప్పానయ్యా, కానీ నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు. కానీ బాధపడకు, మనకింకా సమయం ఉంది. అవును, కానీ నేనెలాగైనా అతన్ని శిక్షించాలి. మేమతన్ని ఎలా ఎదుర్కోవాలి? అతను చాలా శక్తివంతుడు. భయపడకు సోమయ్య, అతడు చాలా శక్తివంతుడే. కానీ అతన్ని ఎదుర్కోడానికి ఒక పద్ధతుంది. మన ఐక్యతే మన బలం. మనందరం ఒక్కటై అతనికి ఒక గుణపాఠం నేర్పాలి. రామయ్య గ్రామ ప్రజలందర్నీ ఒకచోటికి పిలిచి మాట్లాడాడు. అతను వారిలో ధైర్యాన్ని నింపాడు. ప్రజలారా, జమీందారు నరసింహుణ్ణి ఎదుర్కోడానికి మనం ఒక్కటై నిలబడాలి. అతను మన కష్టాన్ని మోసం చేస్తున్నాడు. మనం అతనికి ఒక పాఠం నేర్పించాలి. మనం మౌనంగా ఉంటే మన కష్టం వృధా అవుతుంది. రామయ్య బాబు, మీరు చెప్పినట్టే మేం చేస్తామండి. కానీ అతన్ని ఎలా ఎదుర్కోవాలి? అతని దగ్గర చాలా మంది సిపాయిలున్నారు. అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. మనం అతన్ని బలంతో ఎదుర్కోలేము. మనం అతన్ని తెలివితో ఎదుర్కోవాలి. నా దగ్గర ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. దాన్ని మనం అనుసరిస్తే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాము. ఏమిటి ప్రణాళిక? ఏం ప్రణాళిక బాబు? మనందరం కలిసి జమీందారు నరసింహుడి భవనం దగ్గరికి వెళ్ళాలి. మనకు జరిగిన మోసాన్ని అందరికీ తెలియజేయాలి. అతను మనల్ని మోసం చేస్తున్నాడని అందరికీ తెలియాలి. మన గొంతు ఒకటైనప్పుడు అది పిడుగులా మారుతుంది. ప్రజలు రామయ్య మాటలు విని భయపడ్డారు. కాని సోమయ్య వారిలో ధైర్యాన్ని నింపాడు.
సోమయ్య గ్రామ ప్రజలందర్నీ జమీందారు నరసింహుడి భవనం దగ్గరికి నడిపించాడు. జమీందారు నరసింహుడు తన భవనంలో కూర్చుని ఉన్నాడు. అప్పుడే గ్రామ ప్రజలు అతని భవనం దగ్గరకొచ్చారు. వారు గట్టిగా కేకలు వేశారు. జమీందార్ నరసింహుణ్ణి బయటికి రమ్మని చెప్పండి. అతను మమ్మల్ని మోసం చేశాడు. ఏమిటి, ఈ అమాయకులు నా దగ్గరకు వచ్చారా? వారిని బయటికి పంపించండి. సిపాయిలు గ్రామ ప్రజల్ని బయటికి పంపించడానికి ప్రయత్నించారు. కాని ప్రజలు వెళ్లలేదు. వారు గట్టిగా కేకలు వేశారు. నరసింహుడు, నీవు బయటికి రా. నీవు మమ్మల్ని మోసం చేసి మా కష్టాన్ని దోచుకుంటున్నావు. నరసింహుడు బయటికొచ్చాడు. అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఏమిటి సోమయ్య, నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు. నువ్వు నా సిపాయిలతో మాట్లాడగలవా? నేను మీ సిపాయిలతో మాట్లాడను. నేను మీతోనే మాట్లాడుతున్నాను. మీరు మాకు చేసిన మోసం గురించి అందరికీ తెలియాలి. మా పంటని లాక్కున్నారు. కాలువను తవ్వించి మమ్మల్ని మోసం చేశారు. నరసింహుడు నవ్వుతూ, మోసమా? నేనెవ్వరినీ మోసం చేయలేదు. నేనీ కాలువని తవ్వించి మీ పంటల్ని కాపాడాను. నేను మీకు సహాయం చేశాను. మీరు నాకు పంటను తిరిగి ఇవ్వాల్సింది. అప్పుడు రామయ్య నవ్వుతూ, నరసింహుడు, నీవు కాలువను తవ్వించావు. కాని నువ్వు దాన్ని ఎందుకు తవ్వించావు? నీవు మాకు సహాయం చేయడానికి కాదు. నీవు నీ లాభం కోసం చేశావు. నీవు మా పంటని లాక్కుని ధనవంతుడివి కావాలని చూశావు. రామయ్య నరసింహుడి కుతంత్రాన్ని అందరికీ వివరించాడు. నరసింహుడు ప్రజల కష్టాన్ని ఉపయోగించుకొని వారి పంటను లాక్కుని వారిని నిస్సహాయులుగా చేయాలని చూశాడని అక్కడున్న అందరికీ అర్థమైపోయింది. నరసింహుడు చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నరసింహుడి మోసం గురించి ఆ గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వార్త వ్యాపించింది. గ్రామ ప్రజలందరూ అతన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అతని వ్యవసాయ కూలీలు పనిచేయడం మానేశారు. అతడి వ్యాపారం దెబ్బతింది. అతడి ఆదాయం తగ్గిపోయింది. ప్రజల కోపం, ధైర్యం చూసి నరసింహుడు భయపడ్డాడు. అతడు తన మనసులో ఇలా అనుకున్నాడు. ఆహా, ఈ గ్రామ ప్రజలు ఎంత తెలివైనవారు! నేను వీరిని మోసం చేయాలని అనుకున్నాను. కాని వీరు నా పన్నాగాన్ని పసిగట్టారు. నేను నా తప్పుని ఒప్పుకోవాలి, లేకపోతే నేను నా సర్వస్వం కోల్పోతాను. నరసింహుడు రామయ్య దగ్గరకొచ్చాడు. రామయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను గ్రామ ప్రజల్ని మోసం చేశాను. నా అత్యాశ నన్ను అంధుణ్ణి చేసింది. నన్ను క్షమించండి. నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను. నేను గ్రామ ప్రజలకు ఎవరి పంట వారికి తిరిగిస్తాను. నేను వారిని మోసం చేయను. రామయ్య నరసింహుడి మాటలు విని సంతోషించాడు. నరసింహుడికి నిజంగానే తన తప్పు అర్థమైందని అతనికి తెలిసిపోయింది. రామయ్య నరసింహుణ్ణి క్షమించాడు. జమీందార్ నరసింహుడు గ్రామ ప్రజలకు వారి పంటలను తిరిగిచ్చాడు. అతడు గ్రామ ప్రజల కష్టాలను అర్థం చేసుకున్నాడు. ప్రజలతడికి కృతజ్ఞతలు తెలిపారు. అతడికి సంతోషంగా అనిపించింది. అతడు నిజంగానే ఒక మంచి జమీందారుగా మారాలని నిర్ణయించుకున్నాడు. ప్రజలారా, మనందరి ఐక్యత, ధైర్యం మనల్ని మోసం నుండి కాపాడాయి. మనకు జరిగిన మోసాన్ని మనం ఎదుర్కొన్నాం. మనం కష్టపడితేనే ఫలితం వస్తుంది. అత్యాశపడితే మనకు కష్టం తప్పదు అన్నాడు రామయ్య. గ్రామ ప్రజలందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. వారు రామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. రామయ్య, సోమయ్య, ఇతర గ్రామ ప్రజలు వారి విజయాన్ని ఆనందంగా పంచుకున్నారు. జమీందారు నరసింహుడు తన తప్పును తెలుసుకొని మంచివాడిగా మారాడు. ఆ ఊర్లో అందరూ ఆ తర్వాత ఆనందంగా జీవించారు. ఈ కథలోని నీతి ఏంటంటే, ఐక్యత, తెలివి మనకున్న అతిపెద్ద ఆయుధాలు. అవి మనల్ని కష్టాల నుంచి కాపాడతాయి. వేములవారిపల్లి అనే ఊరుండేది. ఆ ఊర్లో శేషయ్య అనే రైతు జీవించేవాడు. చిన్నతనం నుంచి కష్టపడుతూ పొలాలను సాగు చేసి అప్పుడప్పుడు కూలి పనులు చేస్తూ తన జీవితాన్ని ముందుకు నెట్టేవాడు. అతని స్వభావం చాలా నిజాయితీగా ఉండేది. శేషయ్య భార్య పేరు అనసూయ. ఆమెకు మంచి సౌకర్యవంతమైన జీవితం కావాలి. ఓ రోజు, ఏంటయ్యా, ఎన్నాళ్ళలా గొడ్డులా కష్టపడతావు?
ఆ దేవుడు నాకు శక్తినిచ్చినంతకాలం ఇలా శ్రమిస్తూనే ఉంటాను అనసూయ. చచ, కాని నాకు ఈ చాలని తిండి కూడు గుడ్డ ఏమీ నచ్చటం లేదు. అలా అంటావేంటి అనసూయ? ఆ దేవుడు మనకి ఎంతిస్తే దాంతోనే తృప్తి పడాలి. ఆ దేవుడు సంపాదించమని తెలివితేటలు కూడా ఇచ్చాడు. మన పక్కింటి వెంకట్రాజం చూడు, పులిగోరు, కడియం, ఉంగరాలు, అబ్బా ఎంత హుందాగా ఉంటాడో. అదే అతని భార్య ఎప్పుడూ ధగధగా మెరిసిపోతూనే ఉంటుంది. వాళ్ళకా దేవుడు అంత హోదా ఇచ్చాడు, అనుభవిస్తున్నారు. దానిలో ఏముంది? అబ్బా ఎంత తీయగా కబుర్లు చెప్తావో. డబ్బులు సంపాదించే తెలివి లేదు కాని ఇలాంటి మాటలకేం తక్కువ లేదు అని విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శేషయ్య బయటికి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు అనసూయ పొరిగింటి పిన్నిగారింటికి వెళ్తుంది. అమ్మాయి అనసూయ, అదేంటి బోసిమెడతో ఉన్నావ్? అబ్బే అదేం లేదు పిన్ని, ఇంట్లోనే ఉన్నాను కదా అని గొలుసు బీర్వాలో పెట్టాను అంతే. భలేదానివే. ఆ వెంకట్రాజు భార్య చూడు, ఎప్పుడూ నిండుగా నగలు పెట్టుకుని మెరిసిపోతూ ఉంటుంది. ఎంతైనా ఆ హోదా, టీవీ వేర్లే. మా దగ్గర ఉన్నాయమ్మా నగలు, కాని అలా ఆడంబరాలు పోవడం మాకిష్టం ఉండదు. అదేలే అమ్మాయి, సరే సరే రారా. మీ బాబాయ్ నాకు పట్నం నుంచి పట్టుచీరలు తీసుకొచ్చారు, అవి చూపిస్తా పదా. అసలెంత బావున్నాయో తెలుసా? ఏంటి పట్టుచీరలా? అదేంటమ్మాయి అలా నోరు వెళ్ళబెట్టావు? ఎప్పుడూ పట్టుచీరల మొహమే ఎరగనట్టు. అది కాదు, నాకెందుకు తెలియదు పిన్ని. బీర్వా నిండా బోలెడు చీరలు. అవునా, మరెప్పుడు ఈ నేతి చీరలోనే కనిపిస్తావే? అంటే అది చెప్పడానికి పిన్ని, నాకు ఆడంబరాలు నచ్చవు. పదండి మీ చీరలు చూపించండి అని మాట మార్చేస్తుంది. అవన్నీ చూసి అనసూయ ఆశలు ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. అప్పట్నుంచి భర్తని ఇంకాస్త ఒత్తిడి చేయడం మొదలుపెడుతుంది. ఏమయ్యోయ్, ఒక్కసారి కూడా నా మాటలు చెవినెక్కించుకోవు కదా. అబ్బా ఏంటే నీ గోల? అంతేలే, నాది నీకు గోలలానే ఉంటుంది. ఆ ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళని చూడు, నగ నట్రా కొనుక్కొని ఎంత సంతోషంగా ఉన్నారు. ఎవరికుండాల్సింది వాళ్ళకుంటుందని ముందే చెప్పాను కదా అనసూయ. నా మాట విని నువ్వు కూడా వ్యాపారం మొదలుపెట్టు. లాభం వస్తే మన జీవితం మారిపోతుంది. నష్టం వస్తే అదే జీవితం తలకిందులు కూడా అవుతుందే. నీకు తెలివితేటలే కాదు, ధైర్యం కూడా లేదు. అందుకే నువ్వింకా ఇంత పేదరికంలోనే ఉన్నావు. నువ్వేవైనా అనుకో అనసూయ, నా నిర్ణయం మాత్రం మారదు అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు శేషయ్య. అనసూయకు ఇంకా పంతం పెరిగిపోతుంది. ఓ రోజు అనసూయ అనుకోకుండా చిన్నప్ప అనే ఓ దొంగతనం చేస్తుంటే చూస్తుంది. అమ్మా అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి అరవకండి. అంటే నువ్వు నిజంగానే పెద్ద దొంగవా? ఏదో పొట్టకూటి కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉంటానమ్మా. ఇప్పటి వరకు ఊర్లో ఎన్ని ఇళ్లలో దొంగతనం చేశావు? ఇదే మొదటి ఇల్లమ్మా. నేనూరికిందాకే వచ్చాను. నువ్వు చేసిందెవరికీ చెప్పనులే కాని. పుణ్యాత్ములు, మీ ఇల్లేదో చెప్పండమ్మా, నేనా వైపు కూడా రాను. నువ్వొచ్చినా మా ఇంట్లో దోచుకోవడానికి ఏమీ ఉండదులే, కాని రేపు సాయంకాలం ఓసారి మా ఇంటికి రా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ దొంగకేమీ అర్థం కాదు. ఆ మరుసటి రోజు అలానే అనసూయ వాళ్ళింటికి వెళ్తాడు. అమ్మా, ఇప్పుడు నన్నిక్కడికి ఎందుకు పిలిపించారు? ఎందుకంటే నాక్కూడా డబ్బు, బంగారం అన్నీ కావాలి. అంటే మీరు కూడా నాతో కలిసి? అవును, నువ్వు అనుకున్నదే నిజం. కాని ఈ విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. అట్టగేనమ్మా. అయినా ఈ ఊర్లో ఎవరికేమున్నాయో మీకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? అప్పుడు మన పని ఇంకా సులువైపోతుంది. ఇందులో ఎలాంటి అపాయం ఉండదు కదా. తెలివిగా తప్పించుకున్నంత వరకు ఎలాంటి అపాయం ఉండదమ్మా. సరే అయితే నేను కూడా సిద్ధమే అని భర్తకి తెలియకుండా ఆ దొంగతో చేతులు కలుపుతుంది. కొద్ది కొద్దిగా బంగారు గొలుసులు, వెండి వస్తువులు ఆమె చేతిలోకొచ్చాయి. ఇంట్లో కొత్త బట్టలు, ఆభరణాలు కనిపించాయి. దీంతో శేషయ్యకి అనుమానం వస్తుంది. ఏంటే, ఇంట్లో కొత్త వస్తువులు, నగలు, బట్టలు కనిపిస్తున్నాయి? నీకెక్కడివివి? సంపాదించడం తెలియని వాడికి అడిగే అర్హత ఉండదు. కానీ
ఇలా ఉన్న పలంగా ఇంట్లో వస్తువులు ఊడిపడితే అడిగే అధికారం నాకుంది. మీకు సమాధానం చెప్పడానికి ఇక్కడెవ్వరూ ఖాళీగా లేరు. అనసూయ, నాకెందుకో అనుమానంగా ఉంది. ఏదో ఓ రోజు నిజం అదే బయటికొస్తుంది. నిజం అట నిజం. నేను కూడా చూస్తానదేంటో. అయినా నేనిలా హుందాగా ఉండడం మీరు తట్టుకోలేకపోతున్నారు. దురాశకు పోయి లేనిపోని కష్టాలు తెచ్చుకుంటున్నావేమో, ఆలోచించుకో ఓసారి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనసూయ మాత్రం ఆ దొంగతనాలు చేస్తూనే ఉంటుంది. ఎవ్వరికీ ఏ అనుమానం రాదు. ఓ రోజు పక్కింటి పిన్ని, ఏంటమ్మాయి అనసూయ, ఈ మధ్య తెగ మెరిసిపోతున్నావు? అదేమీ లేదులే పిన్ని, ఎప్పట్లానే ఉన్నాను. ఇలా పట్టు చీరలు కట్టుకొని నగలు పెట్టుకుని ఎప్పట్లా ఉన్నాను అంటావేంటి? నీకిలాంటివన్నీ నచ్చవు అన్నావు కదా. మా ఆయన వేసుకోమని తెగ గోల చేస్తున్నారు పిన్ని, అందుకే ఇలా. అవునా? అవునమ్మాయి, ఆ ముత్యాల హారం ఎక్కడో చూసినట్టుందే. ఇదా? ఇది మా ఆయన స్నేహితుడు పెద్ద పట్నం నుంచి తీసుకొనొచ్చాడు. ఓహో, అచ్చం ఇలాంటిదే ఆ వెంకట్రాజు కూతురు కూడా వేసుకుంటే చూశానమ్మాయి. నగల్ని పోలిన నగలుండవా ఏంటి పిన్ని? అది నిజమేలే. ఈ కమ్మలు కూడా. పిన్ని, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను అని మాటలు తప్పించి వెళ్ళిపోతుంది. ఆ పిన్నిగారికి మాత్రం అనసూయ మీద కొద్దిగా అనుమానం మొదలవుతుంది. ఓ 2 రోజులకు ఊర్లో పంచాయతీ జరుగుతుంది. ఊరి పెద్ద ఇలా అంటారు. ప్రజలారా, ఊర్లో ఒకరి తర్వాత ఒకరు వారి వస్తువులు పోయాయని ఫిర్యాదులు చేస్తున్నారు. అందుకే ఈ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. అవును బాబు, మా వస్తువులు కూడా పోయాయి. అదే ఎవరెవరివి ఏ వస్తువులు పోయాయో చెబితే ఆరా తీద్దాం అని చెప్పిన వెంటనే అంతా నగలు, డబ్బు, చీరలు పోయాయని చెప్తారు. చీరలు కూడా పోయాయా? అవునయ్యా, పట్టు చీరలు ఒక్కసారి కూడా కట్టిన పాపాన పోలేదు. తలుచుకుంటేనే ఉసూరుమనిపిస్తుంది అంది ఒక ఆవిడ. ఎన్నడూ లేంది ఉన్నట్టుండి ఏంటిలా? ఇది ఖచ్చితంగా బయట వ్యక్తి పనే అయ్యుంటుంది. అవునయ్యా, నిజమే. సరే, ఎవరికైనా ఎవరి మీదైనా అనుమానం ఉన్నా, కొత్త వారిని గమనించినా ఓ 2 రోజుల తర్వాత వచ్చి పంచాయతీలో చెప్పండి అని పంపించేస్తాడు ఊరి పెద్ద. అనసూయలో కంగారు మొదలవుతుంది. ఆ దొంగతో ఇక ఇవన్నీ ఆపేద్దామని చెప్తుంది. కాని ఆ దొంగ ఆఖరి దొంగతనం చేసి ఆపేద్దామని అంటాడు. దురాశకు పోయి ఒప్పేసుకుంటుంది. మరోవైపు వెంకట్రాజు భార్య, ఏంటో పిన్ని, నా కూతురు ఆడుకుంటూ ఎక్కడో గొలుసు పారేసుకుందేమో అని అనుకున్నాను. అయితే ఏవైందంటావేంటి పిన్ని? ఊర్లో పంచాయతీ గురించి మీకు తెలీదా? దొంగతనాలు జరుగుతున్నాయి ఊర్లో. తెలీదమ్మాయ్, నేను నిన్న పక్కూరికెళ్ళాను. ఇంతకు ఏమైంది? వెంకట్రాజు భార్య జరిగిన విషయమంతా చెప్తుంది. ఏంటి? అవునా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ శేషయ్య భార్య అనసూయలేదు, ఈ మధ్య ఎందుకో వింతగా ప్రవర్తిస్తోంది. ఓ తెగ వయ్యారాలు పోతోంది. అచ్చం నీ కూతురి ముత్యాలహారం లాంటిదే కూడా ఆమె మెళ్ళో చూశాను. అవునా? ఉన్న పలంగా అంత డబ్బెక్కడి నుంచొచ్చింది? ఆ శేషయ్య చేసే పనులకంత డబ్బు రాదే. ఏమోనమ్మాయ్, నేనడిగితే వాళ్ళ ఆయన తెచ్చాడు అని కాకమ్మ కబుర్లు చెప్పింది. నాకు ఆ రోజే అనుమానం వచ్చింది. ఇప్పుడు అది ఇంకాస్త బలపడింది. అయితే రేపోసారి పంచాయతీలో చెప్పి చూద్దాం పిన్ని అనంటుంది వెంకట్రాజు భార్య. ఇంకోవైపు చిన్నప్ప కూడా దొంగతనం చేస్తూ దొరికిపోతాడు. అతన్ని తీసుకుని ఓ గ్రామస్థుడు పంచాయతీకొస్తాడు. ఎరా వెధవా, ఎంత ధైర్యం ఉంటే నీకు ఈ ఊర్లో దొంగతనాలు చేస్తావు? అంటే దొంగతనాలు చేసేది నువ్వే అన్నమాట. అయ్యా, నాకేమీ తెలీదయ్యా, నన్నొదిలేయండి. కళ్ల ముందు నువ్వు చేసిన పనులన్నీ కనిపిస్తూ ఉంటే ఇంకా బుకాయిస్తున్నావా? అయ్యా, నన్నొదిలేయండయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. మర్యాదగా నిజం ఒప్పుకో. నువ్వొక్కడివే చేశావా? నీ వెనక ఇంకెవరైనా ఉన్నారా? నిజం చెప్పు, లేదంటే శిక్ష కఠినంగా ఉంటుంది అని అతన్ని బెదిరిస్తూ ఉంటారు ఊరి పెద్ద. కొడతాడు కూడా. దీంతో ఆ దెబ్బలకు తట్టుకోలేక అనసూయ పేరు చెప్పేస్తాడు. ఏరా వెధవా, మా ఊరి ఆడవారినే అనుమానిస్తావా? నిజం చెప్పు, నీ వెనక నీకు సంబంధించిన వాళ్లే ఎవరో ఉండుంటారు. దేవుడి మీద ఒట్టయ్యా, అనసూయ గారే నాతో చేతులు కలిపారు. నోర్ముయ్ వెధవా,
ఆ దొంగబ్బాయి చెప్పేది నిజమే అనుకుంటా అండి. కావాలంటే చూడండి, ఇక్కడ అందరూ ఉన్నారు, ఆ అనసూయ తప్ప. అవునవును, పిన్ని చెప్పింది. ఈ మధ్య ఆమె చాలా తేడాగా ఉంటోందని. ఏంటి, శేషయ్య భార్య ఇలాంటి పనులు చేస్తుందా? నాకు నమ్మకం లేదు. కావాలంటే ఉన్న పలంగా వాళ్ళ ఇంటికి వెళ్ళండి అయ్యా. వెళ్ళి తనిఖీ చేయండి. చీరలు, డబ్బు, బంగారం అన్నీ ఆమె దగ్గరే ఉన్నాయి. అక్కడేం లేకపోతే నీకు కఠినమైన శిక్ష విధించాల్సి వస్తుంది అని చెప్పి అనసూయ ఇంటికి వెళ్లి తనిఖీ చేసి ఆశ్చర్యపోతారు. ఆ దొంగ చెప్పినట్టే అక్కడ అన్నీ ఉంటాయి. దీంతో ఆమెను వస్తువులతో సహా పంచాయతీకి తీసుకునొస్తారు. నేను తప్పు చేశాను, దురాశలో పడి ఇంత దారి తప్పాను. ఏంటమ్మా ఇది? చచ, నీ మొహం చూడాలంటేనే సిగ్గేస్తోంది. ఇలాంటి పనులు చెయ్యాలని ఎలా అనుకున్నావు అసలు? నాకు కూడా విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ ఉండేది. ఆయన్ని అడిగితే స్పందించేవాడు కాదు. అందుకని ఇలాంటి పనులు చేస్తారా? కష్టపడి సంపాదించుకోవాలి కాని. అనసూయ, నేనెన్నోసార్లు చెప్పానే, దురాశ మనిషిని నాశనం చేస్తుంది అని. కాని నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు, ఊరందరి మధ్యలో మనం తలదించుకోవాల్సి వచ్చింది. దయచేసి నన్ను క్షమించండి. ఎవరి డబ్బులు, నగలు, చీరలు వాళ్ళకిచ్చేస్తాను. అలాగే నీకు కొంత జరిమానాను కూడా విధిస్తున్నాము. ఇకపై ఇలాంటివి చేస్తే శిక్ష కఠినంగా ఉంటుంది అని చెప్పి ఇంకొక అవకాశం ఇస్తాడు ఊరి పెద్ద. దురాశ మనిషిని తప్పుదారి పట్టిస్తుంది. నిజాయితీతో జీవించే జీవితం చిన్నదైనా ప్రశాంతంగా ఉంటుంది.